యా హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈ నెల డిసెంబర్ 20ని ఉపేంద్ర మూవీ రిలీజ్ అవబోతుంది. బాబోయ్, ఉపేంద్ర అంటే మామూలు విషయం కాదు భయ్య. చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఉపేంద్ర సినిమా వస్తుందంటేనే చాలా మంది గుండెల్లో హడలెత్తిపోద్ది అనమాట. ఎందుకంటే ఓపెన్ ఫ్యాక్ట్ అనమాట. ఆయన మనసులో ఏదనుకుంటే బయటికి అది మాట్లాడతాడు అనమాట. ఒకప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే ఉపేంద్ర గారి సినిమాలు, ఉపేంద్ర సినిమానే చూసుకోండి ఎట్లా ఉంటది. అట్లాంటిది ఒక అద్భుతమైనటువంటి ట్రేజర్ చూశాను. అద్భుతంగా ఉంది అసలు. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్ భయ్య. అసలు ఇట్లాంటి సినిమా ఇంకా సినీ చరిత్రలోనే రాదని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. అసలు ఆ చీకట్లో ఉన్నటువంటిది ఒక సీన్ చూపిస్తున్నారు కదా. అప్పుడు 2040 ఫుడ్ గురించి కానివ్వండి, అక్కడ కాల్ చేసే విధానం కానివ్వండి, అబ్బబ్బబ్బా విజువల్స్, ఆ ఎఫెక్ట్స్ అన్ని చూస్తుంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుంది భయ్య నాకు. ఇంకా 70mm స్క్రీన్ మీద చూస్తే ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మామూలుగా ఉండదు భయ్య. ఖచ్చితంగా అయితే నేను చెబుతున్నాను కదా. మరి డిసెంబర్ 20కి వస్తుందంటే ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. మామూలుగా ఉపేంద్ర గారు మళ్ళీ రీ ఎంట్రీ అని అనుకోవచ్చు అనమాట. అసలు ఉపేంద్ర గారి స్టైల్ ఎవడన్నా బయట చేయాలంటే ఒక ఈ చిత్రం అనమాట. అలాంటిది ఆయన స్టైల్ గానీ, ఆయన గెటప్ గానీ కారులో నుంచి వాటితో కంపేరింగ్ చేయకూడదు. ఇది వేరే లెక్క అనమాట. సినిమా ఒక KGF స్టైల్లో, ఒక పుష్పరాజ్ స్టైల్లో ఉందన్నమాట. అట్లా ఆ టైప్ లో ఉంది. 2000 ఇలాంటిది ఎవరన్నా ఆలోచిస్తారా అసలు? అట్లాంటిది అది ఆయన డైరెక్టర్ కానివ్వండి, ఆయనే కదా డైరెక్టర్ కూడా. సో ఆయన మైండ్ కి వేరే ఏదని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ఉండదు. అదే అంటున్నాం కదా. అసలు ఉపేంద్ర అంటేనే తెక్కనా కొడుకు, మామూలుగా మెండలా కొడుకు అంటారు అనమాట. ఓపెన్ గా మాట్లాడుకుంటే అంటే ఆయన యాక్టింగ్ అలాంటిది, అందరిలో కలిసిపోయే తత్వం అనమాట. ఆయన బయట కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూసాం కదా. మైండ్ బ్లోయింగ్ భయ. ఇంకా దాని గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు. బ్లాక్ బస్టర్ హిట్ తో అయితే, మంచి కంటెంట్ తో అయితే వస్తున్నారు భయ. చాలా ఇయర్స్ తర్వాత డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు వరకు మనం చూడనంటే విధానంగా ఉండబోతుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఉపేంద్ర గారి UI సినిమా మిస్ అయితే ఇంకా లైఫ్ లో మనం ఏదో మిస్ అయిపోయింది ఏదన్నా ఉందంటే అది ఆ సినిమా అయిద్ది అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. థియేటర్లకి అసలు టికెట్లు ఫుల్ఫిల్ అయిపోతాయి. అసలు టికెట్స్ దొరకవు. అది నేను చెప్తున్నా.